తెలంగాణలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగింది. మొదటి రెండు విడతల్లో సుమారు 56% స్థానాలను గెలిచారు. మూడవ దశలో మొత్తం 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలను గెలిచారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 1142, బీజేపీ సపోర్టర్స్ 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. అందులో సిపిఐ మద్దతుదారులు 24 చోట్ల, సిపిఎం సపోర్టర్స్ 7 చోట్ల గెలిచారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులే ఎక్కువగా సర్పంచ్ స్థానాలను గెలిచారు. మూడు విడతల్లో 31 జిల్లాల్లో 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. బీజేపీ సానుభూతి పరులు 688 స్థానాలను దక్కించుకున్నారు. ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. మూడో విడతలో 85.77% పోలింగ్ నమోదైంది. మూడు విడతల్లో కలిపి 85.30% ఓట్లు పోలయ్యాయి. మూడో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలోనే పోలింగ్ అత్యధికంగా 92.56% నమోదైంది. నిజామాబాద్లో అత్యల్పంగా 76.45% పోలింగ్ నమోదైంది. గత నెల 25 నుండి మొదలైన ఎన్నికల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవానే ఎక్కువగా కనిపించింది. మూడో విడతలో అత్యధికంగా కూడా సర్పంచ్లు కైవసం చేసుకున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముగిసాయి. మూడు విడతలు ఎలక్షన్స్ నిన్నటితోటి కంప్లీట్ అయ్యాయి. అనేక చోట్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ కంప్లీట్ జరిగినట్టు తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. మూడు విడతల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఒకవైపు మొదటి రెండో విడతలకు సంబంధించి దాదాపుగా 56 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం మూడు దశల్లో కలిపి 4,159 స్థానాలకు జరిగిన ఎలక్షన్ సంబంధించి ఏకగ్రీవాలన్నీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 2,286 స్థానాలు గెలుపొందింది. బీఆర్ఎస్ మద్దతుదారులు 1,142 స్థానాలు గెలుపొందారు. బీజేపీ కూడా తన సత్తాను చాటుకుంది. సరే, 242 స్థానాలు గెలుపొందింది. ఇండిపెండెంట్స్ అనేక చోట్ల కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రెబల్స్ పోటీ చేసిన చోట కూడా చాలా మంది రెబల్సే గెలుపొందారు. 479 మంది ఇతరులు విజయం సాధించారు. మరోవైపు సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొద్దుతోటి చాలా చోట్ల కూడా 24 చోట్ల విజయం సాధించింది. సిపిఎం అనేక చోట్ల స్థానిక మద్దతుతోటి 7 చోట్ల విజయం సాధించింది. మూడో విడతలో సిద్దిపేట జిల్లాలో, ఒకవైపు జనగామ జిల్లాలో చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. ఒకవైపు మూడో విడతలో కాంగ్రెస్ పార్టీ 2 విడతల్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడంతో కూడా మూడో విడతలో కాంగ్రెస్ పార్టీ కొంత అలర్ట్ అయి పైచేయి సాధించడం కోసం ప్రయత్నం చేసింది. మూడు విడతల్లో కలిపి మొత్తం దీనికి సంబంధించినటువంటి విషయంలో 31 జిల్లాల్లో మొత్తం 12,733 పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. మరోవైపు 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. బీజేపీ గతంతో పోలిస్తే మెరుగైన స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 688 పంచాయతీలను ఒకవైపు బీజేపీ దక్కించుకుంది. మొత్తం ఇతరులు ఎంత కలిపి 1,505 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. ఇందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రెబల్స్ ఎక్కువ మంది పోటీ చేసి విజయం సాధించారు. చాలా చోట్ల కూడా గ్రామాల్లో ఈసారి విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. గ్రామాల్లో బలమైన నాయకులను కాకుండా ప్రజలు తమ అనుకున్నటువంటి, తమ చెప్తే వినేటువంటి నాయకులను గెలుపొందారని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలంతా కూడా చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన వారిని పక్కన పెట్టి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన వారిని, తమకు నచ్చిన వారిని, తమతోటి సౌమ్యంగా అనుకూలంగా ఉండి ఎలాంటి కుట్ర రాజకీయాలు చేయని నాయకులను ఎన్నుకున్నారని చెప్పేసి గుసగుసలాడుతున్నారు. రానున్న రోజుల్లో ఇది తమకు రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశంగా కూడా ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కువగా కూడా మనం చూసుకుంటే అంటే ఈ పంచాయతీ ఎలక్షన్ ఎక్కువగా కాంగ్రెస్ ఎక్కువగా స్థానాలు గెలుచుకునే పరిస్థితి, అంటే ఎక్కువగా ప్రభుత్వం పైన ఏదైతే వ్యతిరేకత ఉందో అదంతా కూడా ఈ స్థానాలు గెలిచిన దాన్ని బట్టి కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు స్వామి?
అంటే సహజంగానే పంచాయతీ ఎలక్షన్స్ లో వైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. గతంలో 2019లో జరిగినటువంటి పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ 73-74% స్థానాలను కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీని 20 లోపు స్థానాలకే పరిమితం చేసింది. కానీ ఈసారి ఆ పరిస్థితి కనబడట్లేదు. ఈసారి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ 55 స్థానాలకే పరిమితమైంది, 50% పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది అనేక చోట్ల కూడా. బీఆర్ఎస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున కూడా ఇన్ని స్థానాలు రావద్దనేది కూడా ఒక అంచనా అయితే ఉన్నది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత కొంత కలిసి వచ్చి బీఆర్ఎస్ కి 30% సీట్లు సాధించడం కోసం అవకాశం లభించింది. మరోవైపు బీజేపీ కూడా 5% స్థానాలను సాధించి బీజేపీ కూడా సత్తా చాటింది. బీజేపీ కూడా తెలంగాణలో 8 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాలతోటి బలంగా ఉన్నది కాబట్టి ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల కూడా బీజేపీ తన స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తానికైతే పోలింగ్ పర్సెంటేజ్ కూడా గతంతో పోలిస్తే ఈసారి 3వ విడతలో 85% నమోదైంది. మొత్తం 3 విడతల్లో కలిపి 85.30% పోలైంది. చాలా మంది పట్టణాల పంటున్నటువంటి ఓటర్లంతా కూడా ఆ గ్రామాల్లో జరుగుతున్న వ్యవహారాలతోటి అంత దూరం వెళ్లి ఏం ఓటేస్తామని చెప్పేసి కూడా చాలా మంది ఇంకా ఓటింగ్ పోలేదు. ఇంకా అందుకే 15% ఓటింగ్ తగ్గిందని చెప్పొచ్చు. చాలా చోట్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో 90% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో చాలా మంది హైదరాబాద్ లో మరోవైపు ఊర్లలో ఓటు ఉండడంతో కూడా ఇది కూడా కొంత పోలింగ్ పర్సెంట్ తక్కువ కనిపించడానికి కారణమైందనేది కూడా వైపు ఎలక్షన్ అధికారులు విశ్లేషిస్తున్నారు. మొదటి నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా ఒకవైపు పార్లమెంటు, అసెంబ్లీ, లోకల్ బాడీ ఏ ఎలక్షన్ జరిగినా కూడా అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ అత్యధిక స్థాయిలో నమోదవుతుంది. అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యానికి గుర్తుగా కూడా ఎలక్షన్ అధికారులు కూడా చర్చించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76% అదన ఓటింగ్ నమోదైంది. చాలా మంది నిజామాబాద్ జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా ప్రాంతాల్లో ఎక్కువ మంది గల్ఫ్ ప్రాంతాల్లో వెళ్తారు కాబట్టి ఆ ప్రభావంతో వాళ్ళు లేని కారణంగా ఆ ఓటింగ్ శాతం తక్కువగా చూపించడానికి కారణంగా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.